కోఫ్తా అండి. కొబ్బరి కోఫ్తానా? అదేంటి అంటే ఇలా స్నాక్ ఐటమా ఏంటి? ఏ టైప్లో ఉంటుంది? స్నాక్ ఐటమ్. అది కూడా స్నాకేనా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. కారం, శనగపిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి, పుదీనా, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. సో మరి కొబ్బరి కోఫ్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రాసెస్ తెలుసుకుందాం. ముందుగా ఏమన్నా రెడీ చేసుకోవాలా దీనికి? అవునండి. ముందు పచ్చి కొబ్బరి తీసుకుందాం. ఓకే. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చిని, 1/2 స్పూన్ కారం, ఓకే, కొద్దిగా పుట్నాల పప్పు 1 స్పూన్, అది కూడా 1 స్పూనేనా? తక్కువ సరిపోతాయా? కొంచెం ఎక్కువ గరం మసాలాని, ఓకే, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, ఓకే, 1 స్పూన్ జీరా పౌడర్, ఓకే, కొంచెం పుదీనా అండి, ఓకే, కొత్తిమీర. అంతేనా? అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి. ఓహో, ఇవన్నీ వేసి మిక్సీ చేసుకున్న తర్వాత శనగపిండి కలిపి ఉండలుగా చేసి ఫ్రై చేసుకోవాలి. అది కూడా శనగపిండి కూడా ఇందులో కలపాలా? మిక్సీ చేసిన తర్వాత శనగపిండి. అదే, ఇది మిక్స్ చేసిన తర్వాత శనగపిండిని మళ్ళీ అందులో కలిపేసుకోవాలి. ఓకే, మరి ఇలా రెడీ చేసి పెట్టారా ఆల్రెడీ దీన్ని? అవును, చేశాను. ఒకసారి నేను ఆల్రెడీ ఇది మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఓహో, ఓకే, ఇదేనా? ఇదేనా. ఓహో, ఇవన్నీ మిక్సీ చేశారు, దీంట్లోనే శనగపిండి కలిపేసారా? ఓకే. శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్. 3-4 స్పూన్స్ సరిపోతుందా? సో ఈ పిండిలో ఏమేమి కలిపారో చూసారు కదా, మళ్ళీ ఒకసారి దీంతో ఇప్పుడు రెడీ చేయాలా నెక్స్ట్ వంట? ఒక ఈలోపు ఆయిల్ హీట్ అవ్వాలేమో కదా? అవునండి. ఇది డీప్ ఫ్రై ఏనా అండి? అవునండి. ఓకే. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఉండలుగా చేసి డైరెక్ట్గా ఉండల్లాగా వేయాలా? కొంచెం అప్పలాగా చేసుకొని వేయడం. ఓహో. సో మరి ఆయిల్ హీట్ అయ్యేలోపు రెడీ చేయండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మామూలుగా మా ఇంట్లో చేస్తుంటారు కదండి. చేస్తుంటారా? మీ ట్రెడిషనల్ ఫుడ్ అయినా ఇది? అవునండి. ఇది జనరల్గా మీరు బాగా స్పైసీగా చేసుకుంటారా, మీడియం స్పైసీ చేస్తామండి? బాగా స్పైసీ చేసుకుంటారా? సో అన్నంలోకి అంచుకున్న బాగుంటుందని ఉండగా చేసిండి ఇందాకట్లా. ఓహో, ఇందాకలాగా దీన్ని కొంచెం పలుచగా చేసుకోవాలా? ఎందుకంటే లోపల ఉడకాలి కదా, కొంచెం రౌండ్ ఉంటే. సో ఇందులో అన్నీ పచ్చివే కదా, అంటే ముందుగా ఫ్రై చేసి అలా ఏమీ చేయలేదు? అన్ని పచ్చివేనండి. ఓకే, వేద్దామండి. ఆయిల్ బాగింది కదా. మీరు వండే వంటలన్నిటిలో మీకు బాగా కాంప్లిమెంట్స్ వచ్చేవి ఏంటి? బాగా ఏ రెసిపీ బాగా చేస్తారని? బిర్యానీ చేస్తామండి బాగానే. ఏ బిర్యానీ? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మీరు ముందుగా చికెన్ కంటే మటనే ఎక్కువ చెప్తున్నారు. మటన్ ఎక్కువ తింటారా? అంటే ప్రిఫరెన్స్ చికెన్ కంటే మటనే ఎక్కువ ఉంటుంది? మటనే టేస్ట్ ఉంటుంది కదండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఇది ఎక్కువ పీల్చుకోదా? ఎక్కువ పీల్చుకోదు. ఇంకా మీరు ఎప్పుడైనా లాంగ్ టూర్స్ అలా ఏమైనా వెళ్ళారా? మామూలుగా యాత్రలేనండి. పుణ్యక్షేత్రాలు ఏమేమి చూసారు? మామూలు తిరుపతి, శ్రీశైలం అంతే. లాంగ్ టూర్స్ అంటే ఏం చేయలేదు. అంతకంటే ఎక్కువ వెళ్ళలేదా? తిరుపతి, షిరిడి అలా ఏమైనా వెళ్ళారా? వెళ్ళలేదా? షిరిడి వెళ్ళారా? సో మీరు లైఫ్ టైంలో టోటల్గా లాంగ్ జర్నీ అంటే షిరిడీనేనా? మరి ఇప్పుడు మీ పిల్లలు అంటే వాళ్ళకి ఈ ఏజ్లో ఎక్కువగా మంచి టూర్స్ వేయాలని అలా అనిపిస్తుంటుంది, మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? అడుగుతారు కదా, కుదరలేదండి. కుదరలేదా? మీకు కుదరలేదా? మీ హస్బెండ్ కుదరలేదా? మా హస్బెండ్కి.
సో ఈ ప్లేస్ లో కొబ్బరి ప్లేస్ లో మటన్ తో అలా ఏమైనా ట్రై చేస్తారా ఎప్పుడైనా? ఈ రకంగా చేసుకోవచ్చు. మటన్ కొబ్బరి కూడా వేసి మటన్ కూడా వేసుకోవచ్చేమో. కొబ్బరి వేయకూడదండి, కొబ్బరి ప్లేస్ లో మటన్ వేసి మటన్ ముట్టిలు అని చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ ఇది, మటన్ ముట్టిలు చేయొచ్చు. మటన్ ముందుగా ఏమన్నా చేయాలా? దాన్ని కీమా కొట్టాలండి, మెత్త కీమా చేసి సరిపోద్ది అంతే. ముందుగా బాయిల్ చేయడానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందా? అవునండి. చేద్దానా? కొబ్బరి కోఫ్తా రెడీ, రుచి చూడి చెప్పండి. ఓకే, వేడివేడిగా కొబ్బరి కోఫ్తా రెడీ అయిపోయిందండి. మంచి మసాలా స్మెల్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్ ఇది ఒక మంచి రెస్టారెంట్ చెప్పచ్చు అన్నమాట. మంచి స్నాక్ ఐటమ్. ఈవినింగ్స్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా లైక్ చేస్తూ తింటాం. ఇంకా ఇందులో కాంబినేషన్ కావాలనుకుంటే, అంటే ఎక్కువ మంది సాస్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటారు కదా, అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ మంచి స్పైసీగా ఉంది. ఎక్కువగా స్పైసీగా లైక్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి ప్రిఫర్ చేసినట్లయితే బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఇందాక చెప్పినట్లుగానే మటన్తోనో లేదంటే చికెన్తోనో కూడా చేసుకుంటే డెఫినెట్లీ విల్ లైక్ ఇట్. చూసారు కదా, ఈరోజు అన్నపూర్ణ గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా సింపుల్గా వండర్ఫుల్గా ఉన్నాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ మీరు కూడా మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంచు దెన్, బై.